హలో డింబకాస్, ముందుగా అందరికి హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ ని అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి మధు. సో మేమైతే క్రిస్మస్ సందర్భంగా పొద్దున్నే లేచి అందరం తలస్నానాలు చేసి మంచిగా రెడీ అయ్యాము. ఇంత మంచిగా రెడీ అయినప్పుడు ఫొటోస్ కూడా తీసుకోవాలి కదా. సో నేను మా డాడీని, అమ్మని, సిద్ధమ్మని అయితే ఫొటోస్ తీస్తున్నా. అలాగే మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అవి మీరే చూసేయండి. సో చూసేసారు కదా మా ఫ్యామిలీ మొత్తం ఎంత హ్యాపీగా ఫొటోస్ తీసుకున్నాము. అక్కడితో అయిపోయింది ఫొటోస్ తీసుకోవడం అయితే. అండ్ నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి చర్చ్ కి వెళ్ళడానికి. నేను ఆఫ్రీన్ నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ అయితే ఫుల్ గా కొడుతుంది. సో అలా చర్చ్ కి అయితే రీచ్ అయిపోయాం. మేము చర్చ్ కి వెళ్లే టైం కి చర్చ్ అయిపోయి చాలా మంది బయటకు కూడా వస్తున్నారు. సో మేమైతే ప్రేయర్ అన్న చేసుకొని వద్దాం, మరి పండగ పూట కూడా చర్చ్ కి వెళ్ళకపోతే బాగోదని చెప్పే ఉద్దేశం మేము చర్చ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. సో నా వెనకే మా వాళ్ళు కూడా వచ్చేసారు. మా సిద్ర చూడండి ఎంత డిఫరెంట్ గా చూస్తుందో అంతా. అంటే ఆవిడ కొంచెం కొత్త, ఇంతమంది జనం, చర్చ్ ఇదంతా కూడా. సో అందుకే ఆవిడ అలా చూస్తుంది. చర్చ్కి వచ్చిందే లేటు, మళ్ళీ అలా నుంచొని చూస్తే టైం వేస్ట్ అనే ఉద్దేశం. సో అక్కడ ప్రేయర్ చేయించుకుంటున్నారు వేరే వాళ్ళు. వాళ్ళతో సహా ముందుకెళ్లి కళ్ళు మూసుకుని ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ప్రేయర్ చేస్తూ వాళ్ళతో పాటు పాస్టర్ గారు నన్ను కూడా బ్లెస్ చేశారు. ఈలోగా మా తమ్ముడు వాళ్ళని కూడా ప్రేయర్ చేయించుకోవడానికి రమ్మని చెప్పాను. పాస్టర్ గారు మా నలుగురు గురించి ప్రేయర్ చేసే ముందు నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మా ఫ్యామిలీ గురించి కూడా మంచిగా ప్రేయర్ చేయండి అని చెప్పి. నేను కాలేజ్ లో చదువుకునే టైంలో ఈ చర్చ్ కి సండే కంపల్సరిగా వస్తాను. నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరం కలిసి వస్తాము. అండ్ ఈ చర్చ్ మా ఇంటికి చాలా దగ్గర కూడా. సండే మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి ఈ చర్చ్ కి నన్ను తీసుకువెళ్ళేది. అందుకే ఈ చర్చ్ నాకు చాలా బాగా గుర్తుంటుంది. మీరు అందరూ అనుకోవచ్చు, మీరు క్రిస్టియన్సే అయినప్పుడు చర్చ్ కి ముందే వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి. అఫ్ కోర్స్ క్రిస్టియన్స్ అంటే చర్చ్ కి వెళ్ళాలి కంపల్సరీ. బట్ మాకు ఏంటో తెలియదు, కానీ కుదరకు వెళ్ళట్లేదు, దేనికో అది మాకు తెలియదు. బట్ మేమైతే చర్చ్ కి మాత్రమే వెళ్ళము. కానీ దేవుడు అంటే భక్తి లేక కాదు, అలా అని ఇష్టం లేక అయితే అస్సలు కాదు. జీసస్ అంటే మాకు నిజంగా మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా నమ్మకం. మేము ఆరాధించే దేవుడు కూడా ఆయనే. మేము రెగ్యులర్ గా చర్చ్ కి వెళ్ళక, అంటే చర్చ్ ని మానేసి దగ్గర చాలా ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ కూడా నేను ఎప్పుడైనా చర్చ్ కి వస్తే మాత్రం మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకుంటాను. ఇక్కడ సిద్ర నేను కూర్చొని ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. తను కూడా చాలా చక్కగా ప్రేయర్ చేస్తుంది, మీరే చూడండి. ఎంత చక్కగా ప్రేయర్ చేసుకుందో కదా నా బంగారు తల్లి. సో ఇప్పుడు ఒక సాంగ్ పాడుకుంటా. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట, చూడసక్కనోడంట. సో మేమిద్దరం అలా చక్కగా ప్రేయర్ చేసుకొని ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతున్నాము. సో నాకు లాస్ట్ లో ఈ సీనరీ చూసిన తర్వాత పండగ రోజు అందరికి ఒకేలా ఉండదు అనిపించింది. సో అలా సిద్ర సలీం గారితో బయలుదేరుతుంది అనమాట. సో ఫైనలీ వాళ్ళు ముగ్గురు అయితే బైక్ మీద వెళ్తున్నారు. నేను ఆఫ్రీన్ మాత్రం నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాం. మేము ఇంటికి రాగానే మా మమ్మీ క్రిస్మస్ స్పెషల్ బిర్యానీ చేశారు. ఈ బిర్యానీ తిని ఈ ఇయర్ క్రిస్మస్ కి బై చెప్పేసాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగమ్మాయి మధు 26 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.